నమస్కారం అండి అందరికీ. నా పేరు సంగీత దేవులపల్లి. నేను ఒక టీచర్ ఇన్ఛార్జ్, ఒక వైస్ ప్రిన్సిపల్గా మొత్తం 25 సంవత్సరాలు వర్క్ చేయడం చెప్పింది. ఇందాక సార్ వాళ్ళు చెప్పారు కదా గవర్నమెంట్ జాబ్ అనేసి. మా సార్ కూడా ఇండియన్ ఎయిర్ఫోర్స్లో చేశారు ఒక 20 సంవత్సరాలు. అండ్ ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేస్తున్నారు 8 years నుండి. బిజినెస్లోకి రాకముందు అయితే అర్థం కాలేదు జీవితం ఇవన్నీ కూడా. కానీ అంటే చూడండి, అంత హార్డ్ వర్క్ చేసినా కూడా అక్కడ మనకి లైఫ్ ఉంటుందా, లంచ్ ఉంటుందా అని చెప్తే మాత్రం నిజంగానే లంచ్ మాత్రమే ఉంటుంది, లైఫ్ మాత్రం ఇక్కడికి వచ్చినాక అర్థమైంది. ఇందాక చెప్పారు కదా మేడం వాళ్ళు, కొంతమంది కొన్నింటికి కనెక్ట్ అవుతూ ఉంటారు. యాక్చువల్లీ నేను ఈ బిజినెస్కి కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, ఇతరులు ఎప్పుడైతే సక్సెస్ అవుతారో మనం కూడా సక్సెస్ అవుతాం అనేటువంటి ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. గ్రోయింగ్ బై లిఫ్టింగ్ అదర్స్. ఇతరులు ఎదగొచ్చు, దాంతో పాటుగా మనం కూడా ఎదగొచ్చు అనేటువంటి ఒక దాంతో నేను ఈ బిజినెస్ ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి యాక్చువల్ గా సీరియస్ గా 14 months అవుతుంది. నేను టీచర్ గా వర్క్ చేస్తే అక్కడ నాకు ఒక 25,000 వచ్చేది. కానీ చాలా మంది పిల్లలకి లైఫ్ ఇవ్వడం అనేది అయితే జరిగింది. ఈ రోజు ఈ బిజినెస్ ద్వారా మా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1,70,479 రూపీస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం మాత్రమే సంతోషంగా ఉండడం ముఖ్యమా, కొంతమంది జీవితాలలో వెలుగులు నింపడం ముఖ్యమా కదా? సో నిజంగా వచ్చేటువంటి దీపావళి వరకు మీరు కూడా చాలా మంది లైఫ్ లో కలర్స్ అనేది నింపవచ్చు, అవునా? ఎట్లా అంటే ఏం లేదు, ఇక్కడ మనం చేసేది బయట మాత్రం ఏంటి అంటే నా లైఫ్, నా కుటుంబం, నా సంసారం ఇది మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, గ్రేట్ అప్లయన్స్ అందరికీ కూడా గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ మెంటర్స్ వచ్చేసి మేడం అండ్ సార్ ఇద్దరికి కూడా గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే చూడండి, ఒక టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకైతే పిల్లలకు చదువు చెప్పడం తప్ప వేరే ఏమీ తెలియదు. మా సార్కి తెలియదు, నాకు కూడా తెలియదు. కానీ ఈ రోజు మేము ఇంత సక్సెస్ఫుల్ గా చేస్తున్నామంటే దానికి కారణం అయితే LOS అప్లయన్స్ అండ్ మా మెంటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ బిజినెస్ ద్వారా మేమైతే ఒక గోవా ట్రిప్ ఎంజాయ్ చేయడం జరిగింది, అండ్ థాయిలాండ్ ట్రిప్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అండ్ రాబోయేటువంటి స్టార్ క్రూజ్ నేను మా సార్ ఇద్దరం వెళ్ళబోతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను ఎప్పుడు అయితే ఇదొకటే ఆలోచిస్తూ ఉంటాను, మన ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ ఎంత మనం తీసుకురాగలిగితే వేరే దేశాలని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం కదా. ఒక రోజున చూడండి, భారతదేశాన్ని ప్రతి ఒక్కరు ఎగ్జాంపుల్ గా తీసుకునేటువంటి రోజు అనేది రాబోతుంది. సో దీనికి మనం చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ అందరూ చెప్పారు కదా, అక్కడ చేయాల్సింది ఏంటి? మరి ఐడియా వేసుకోగానే అందరికీ సక్సెస్ వస్తుందా? లేదు కదా. మనం ప్లాన్ చెప్పడానికి పోయినప్పుడు ఏమంటారు, చాలా రోజుల కిందనే మా ఫ్రెండ్ చేసిండు, మా బావ చేసిండు, మా అక్క చేసిండు అని చెప్తున్నారు. అంటే మరి అక్కడ పిల్లలు అందరూ స్కూల్కి వెళ్తారు, అందరూ ఫస్ట్ వస్తారా? రారు కదా. చెప్పే టీచర్ ఒక్కలే. కానీ కొంతమంది ఎందుకు వస్తారంటే ఆ సీరియస్నెస్ ఉంటుంది కదా, ఆ డెడికేషన్ ఏదైతే ఉంటుందో మనము అది కూడా ఫాలో అయినాం అనుకోండి, 100% ఇక్కడ మనకు సక్సెస్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నా అదృష్టం బాగాలేదు, నా తలరాత తింటే అవన్నీ చెప్తూ ఉంటారు కదా, చేతి రాత తలరాత. మరి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఏముంది చెప్పండి? నీకు విజుసిక్ అని మీరు వినే ఉంటారు. అతనికి చేతులు లేవు, కాళ్ళు లేవు. అతని ఆదాయం మీరు తెలుసుకున్నారనుకోండి, ఆశ్చర్యపోతారు. ఒక్కరోజు ఒక మోటివేషనల్ స్పీచ్ ఇచ్చింది అనుకోండి, మంచి కొన్ని డాలర్లలో చాలా ఉంటుంది అన్నట్టు. అతనికి వచ్చేసి స్విమ్మింగ్ కూడా జబర్దస్త్ బాగా చేస్తాడు. మరి అతనికి కూడా మరి అదృష్టం వింటే నాకు కూడా అంగవైకల్యం ఉంది అని అక్కడే ఆగిపోతే ఆ రోజు ఏమైపోయేది చూడండి. ఒకసారి మనకు కూడా లైఫ్ లో కష్టాలు అనేది వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కష్టం విలువ తెలుస్తుందో అప్పుడు తర్వాత వచ్చేది మొత్తం కూడా సుఖమే వస్తుంది. కాబట్టి 2 years కమిట్మెంట్ తోటి ఒకవేళ మనం వర్క్ చేస్తూ వెళ్ళినాం అనుకోండి. సో మేడం వాళ్ళందరూ చెప్పారు కదా, 1 year 1 lakh ప్లస్ ఇన్కమ్, అండ్ మన ఇంటి ముందు ఒక కార్ తప్పకుండా ఉంటుంది. మిమ్మల్ని ఎవరైతే పరిచయం చేశారో ఓకే, సో వాళ్ళు అప్లై కావచ్చు. కానీ యాక్టివ్ గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక 2 years వర్క్ చేయండి. ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్యాక్ టు నెక్స్ట్ లీడర్.